ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ లాటరీ సిస్టమ్ చూసినట్లయితే, మనము కూడా ఈ లాటరీ సిస్టమ్‌లో బైండ్ అయిపోయామేమో, లాక్ అయిపోయామేమో అనిపిస్తుంది. ఎందుకు అయిపోయాము అనిపించిందంటే, ఒక బ్రదర్ నిన్న నైట్ మెసేజ్ చేశాడు. బ్రదర్ నాకు కీర్తన నుంచి ఏమొచ్చిందంటే, "నరునికి మరణముకు రాక తప్పునా" అని వచ్చింది బ్రదర్. నిజంగా ఈ సంవత్సరంలో చనిపోతానేమో అని అన్నాడు. కాదు బ్రదర్, ఒకసారి దాన్ని చదవండి. పూర్తిగా 89 అధ్యాయం చదవండి అంటే చదివాడు. చదివి మళ్ళా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, "బ్రదర్ ఏంటి బ్రదర్ అర్థం అవ్వలేదు ఒకసారి చెప్పండి" అంటే, ఆ యొక్క ఎవరెప్పుడైతే దేవుని మాటలు వింటారో, వినిన వారి జీవితం ఎలా ఉంటది? వినని వారి జీవితం ఎలా ఉంటది? వినిన వారి జీవితము అభివృద్ధి చెందుతుంది. దినదినాభివృద్ధి అనేక మందికి సాక్ష్యముగా మారుతది. వినని వారి జీవితం అయితే ఒకానొక సమయంలో మరణముతో, ఆ యొక్క శాశ్వత మరణముతో, ఆ యొక్క దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీవు యేసుని అంగీకరించవో, యేసుని అంగీకరించి నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం మనం బ్రతికినా కూడా వ్యర్థమే. అనుకుంటా ఉండొచ్చు, ఒక ప్రామిస్‌కే మనం బౌండ్ అయిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బైబిల్‌లో మనం చూసినట్లయితే 8810 ప్రామిసెస్ ఉన్నాయి. ఆ ప్రామిసెస్ అన్నీ నీ కోసం, నా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రామిసెస్‌ని నువ్వు చదివి, ఆ ప్రామిసెస్‌ని నువ్వు బైండ్ చేయండి. నీవు అడగండి, దేవా నా యొక్క జీవితంలో ఈ ప్రామిస్ జరుగుతుంది. దేవా నా జీవితంలో ఈ ప్రామిస్ జరగబోతుంది. ఆ యొక్క 8000 ప్రామిసెస్‌ని నువ్వు ఎప్పుడైతే నీవు తీసుకుంటావో, అంగీకరిస్తావో, అడగండి, దేవుడు నీ ప్రామిస్ నా జీవితంలో నెరవేర్చు. అందుకనే అంటున్నాడు కదా, ఇక అడుగుతావో దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడైతే వెతుకుతావో అది నీకు దొరుకుతుంది. అది ప్రామిసెస్ ఒక్కటే. యూ డోంట్ బైండ్ ఇంటు దిస్ పర్టిక్యులర్ ప్రామిసెస్ అండి. ఎందుకంటే యూ డోంట్ బైండ్ టు పర్టిక్యులర్ థాట్స్. ఏంటంటే నాకు ఈ వాక్యమే జరుగుతుంది కాదు. నువ్వు వాక్యం చదివితే దివారాత్రం ధ్యానిస్తే నీకు ధన్యత వస్తుంది కదా. నీ జీవితం ఎలా ఉండాలో ఆ యొక్క వాక్యము నీకు దీపముగా ఉంటుంది కదా. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో దేవుడు నీతో మాట్లాడతాడు కదా. ఎందుకు మనము ఈ కాన్సెప్ట్‌కి మనము ఏమవుతున్నాం, బైండ్ అయిపోతున్నాం. డోంట్ ఎవర్ స్టిక్ టు ద ట్రెడిషన్స్. ఏంటంటే నేను ఎప్పటికీ చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, ఈ యొక్క ప్రామిసెస్ కార్డ్స్‌కి నేను వ్యతిరేకిని కాదు, ఎప్పటికీ వ్యతిరేకిని కాను. కానీ దాంట్లో ఉన్న పరమార్థం తెలుసుకోండి. దాంట్లో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దాని పైన వచనాలు చదవండి, దాని కింద వచనాలు చదవండి. ఒక బుక్ తీసుకొని, పేపర్ తీసుకొని ఈ యొక్క ప్రామిస్ ఏ విధంగా నెరవేరుతుంది, ఆ సిచ్యువేషన్ చదవండి. ఆ సిచ్యువేషన్ బేసిస్‌లో చదవండి. నీకు వచ్చింది, దేవుడు నీకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ఇక ఎర్ర సముద్రం పాయలు చేసి నీళ్ళ మీద కాకుండా నాకు ఇక ఎండిన నేల మీద నిన్ను నడిపిస్తాడంటే కాదండి. దానికి ముందు కూడా దేవుడు కార్యాలు చేశాడు. అవి కూడా నీ జీవితంలో జరగాల వద్దా, అది నీ చేతులకనే వదిలేస్తున్నాను. సో అందుకని అంటున్నాను, ఈరోజు డోంట్ స్టిక్ ఆన్ టు ద ట్రెడిషన్స్. ఈ లోక ఆచార్యాలను మర్యాదల్ని నీవు అనుసరింపగా ఉత్తమమైనది, అత్యుత్తమమైనది దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటల్ని తీసుకున్న ప్రతి మాట 8810 ఆ యొక్క ప్రామిసెస్ నీ కోసమే. జస్ట్ గాడ్ గేవ్ ఇట్ ఫర్ యూ. సో ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఆనందించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. నిరంతరము ఆయన సన్నిధిలో నీవు ఒక బలమైన ఆయుధంలాగానే ఉంటావు. కానీ నిన్ను బాధపెట్టి, కష్టపెట్టి, కన్నీరు పెట్టి కాదండి. ఏ ప్రామిస్ వచ్చినా దాని యొక్క పరమార్థం తెలుసుకోండి. దాంట్లో ఉన్న ఏం చెప్పబోతున్నాడు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అదొక్కటే దానికే స్టిక్ అవ్వద్దు. బట్ డోంట్ స్టిక్ ఆన్ టు ద ఓన్లీ వన్ ప్రామిస్. గో ఆన్. రోజు మెడిటేట్ చేయండి. 8000 ప్రామిసెస్ ఉన్నాయి. సో గో ఆన్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ బ్లెస్ యూ. అందుకని అంటారు ఆయన మాటలు ఆమెన్. ప్రతి ఒక్క మాట ఆమెన్ అవునుగాక. ప్రతి ఒక్క వాగ్దానం నీ జీవితంలో జరుగునుగాక. జరగాలంటే నువ్వు ధ్యానించాలి. ధ్యానిస్తే నీకు ఆయన తప్పక నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. షలోం. ఆయన నీ జీవితంలో ఆయన చిత్తము, తండ్రి చిత్తము నీ జీవితంలో నెరవేరుగాక. ఆయన సదాకాలం తోడైండుగాక.